తల్లిదండ్రులారా, మీరు గాని శ్రమలను ఎదిరించి పోరాడే వాళ్ళైతే మిమ్మల్ని చూసి మీ పిల్లలు సైనికులైపోతారు. ఇక శ్రమలను చూసి వారు పిరికివారు గారు. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? కీడు నుండి తప్పించమని అడగమంటుంది అంతే. శ్రమల నుండి తప్పించమని అడగొద్దు. అపవాది నుండి తప్పించమని అడగండి. ప్రమాదాల నుంచి తప్పించమని అడగండి. సమస్యల నుండి తప్పించమని అడగొద్దు. ఎందుకంటే శ్రమల వలన నీవు విరిగి నలుగుతావు. విరిగి నలిగిన హృదయము గల వారికి యెహోవా, ఎప్పుడైతే నువ్వు విరిగి నలుగుతావో ఆ రోజు నీ స్వభావం కూడా పనిచేయదు. మీకు తెలుసా, మనిషి గొప్పోడై మంచోడవ్వాలి అంటే విరిగి నలగాలి. మనం విరిగి నలిగిన కొద్దీ మన స్వభావం సమాధవుతూ ఉంటుంది. మనం విరిగి నలిగిన కొద్దీ మన స్పీడ్ తగ్గిపోతుంది. మనం విరిగి నలిగిన కొద్దీ మనకు అనుభవ జ్ఞానం పెరుగుతుంది. మనం విరిగి నలుగుతున్నా కొలది దేవుని చిత్తం చేయడానికి ఇష్టం పెరుగుతుంది. అదే విరిగి నలిగే అనుభవం లేకపోతే వాడు పిల్లకాయ స్వభావంతో విచ్చలవిడితనంగా వెళ్తాడు. అందుకే చూడండి, చాలా మంది సాక్ష్యాలు, ఒకప్పుడు మేము మీకంటే దుర్మార్గులం, దౌర్భాగ్యులం, మీకంటే పిచ్చిగా బతికాం, దేవుడు మమ్మల్ని కొన్ని దెబ్బలు కొట్టి సరి చేశాడు, అందుకే ఈరోజు మేము మంచిగా బ్రతుకుతున్నాం అని చెప్తారు. విరిగి నలిగితేనే ఒకడు భక్తుడు కాగలడు. విరిగి నలిగితేనే ఒకడు దేవుణ్ణి అర్థం చేసుకోగలడు. మన సొంత స్వభావం దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి పనికి రాదు. ఒకడు శిష్యుడైతే తప్ప దేవుణ్ణి నేర్చుకోలేడు. ఒకడు విరిగి నలిగితే తప్ప దేవుణ్ణి ధరించుకోలేడు. అది ఎప్పటికీ సాధ్యం కాదు. పరిశుద్ధాత్మ దేవుని నియమమేదో దానిని వెంబడించుట వలననే మనం పరలోకంలో అధిక మహిమలో ఉండుటకు దేవుని శక్తి పొందగలుగుతాం. పరిశుద్ధాత్మ దేవుని నియమము నువ్వు నీ కష్టాల గురించి ఏడిస్తే చెప్పడు, కష్టాలను ఎదిరిస్తా ప్రభు అంటే చెప్పడం ప్రారంభిస్తాడు.